అగ్రహారానికి చెందినటువంటి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. మృతి చెందినటువంటి పెంపుడు శునకం ఒక చివరి క్లూ ఇచ్చినట్లుగా, ఆ చివరి క్లూ ఆధారంగా పోలీసులు ఈ పాప అదృశ్యమైనటువంటి కేసులో విచారణ చేపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కాకినాడ జిల్లా అగ్రహారానికి చెందినటువంటి 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 13 రోజులు దాటింది. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు దాటినప్పటికీ ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. చిన్నారి ఆచూకీ లభ్యం కాక జ్ఞానేశ్వరి తల్లిదండ్రులతో పాటుగా ఆ గ్రామస్తులు కూడా నిజంగా తల్లడిల్లిపోతూ ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. నా కన్నపేగును నాకు దగ్గర చేయండి అంటూ జ్ఞానేశ్వరి తల్లి అహర్నిశలు నిజంగా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. 13 రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, అటవీ శాఖ సిబ్బంది, ఇలా ఎన్నో శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ తన జాడ మాత్రం దొరకలేదు. చిన్నారి ఈ నెల 6వ తేదీన ఉదయం 11:50 అదృశ్యమైంది. అదే రోజు చిన్నారితో పాటుగా పెంపుడు శునకం కూడా 11:50 అదృశ్యమైంది. ఆ తరువాత ఈ నెల 9వ తేదీన శునకం తిరిగి వచ్చింది. అయితే పాప అదృశ్యమైనటువంటి 6వ తేదీ ఉదయం 11:50 కుక్క కూడా అదృశ్యమైనటువంటి నేపథ్యంలో అసలు కుక్క ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద పోలీసులు అయితే ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే అదే తేదీ అంటే 6వ తేదీనే మధ్యాహ్నం 1:02 ప్రాంతంలో గుడి ప్రక్కన కుక్క వెళుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ సీసీటీవీకి సంబంధించినటువంటి దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కుక్క ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే దాని ప్రకారంగా ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా, కుక్క ఇచ్చినటువంటి చివరి క్లూగా దాన్ని భావిస్తూ పోలీసులు ఆ చివరి క్లూని ఎలా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా చిన్నారి ఆచూకీని మనం ఎలా పట్టుకోగలగాలి అనే కోణంలో పోలీసులు ఇప్పుడు తలమునకలైనట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 13 రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, పోలీసు బృందాలు కూడా పెద్ద ఎత్తున పాప కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే పాప మిస్ అయినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి బావులు, చెరువులు, కుంటలు, దాంతోపాటుగా బోరు బావుల్లో కూడా వెతికేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా థర్మల్ డ్రోన్లతో వారు జల్లెడ పట్టారు. అలాగే పోలీసులు జాగిలాలను ఉపయోగించి మరి పాప కోసం వెతుకులాడేటువంటి ప్రయత్నం చేశారు. వన్యమృగాలు ఏవైనా పాపను తీసుకువెళ్ళి ఉండొచ్చా, లేదా సంచార జాతుల వాళ్ళు ఫోన్ ఉపయోగించిన వాళ్ళు ఎవరైనా పాపను కిడ్నాప్ చేసి ఉండొచ్చా, లేదా పాపని అపహరించి వెళ్ళి ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కుక్క చనిపోయిన తర్వాత కుక్క పాపతో పాటుగా మిస్ అయినటువంటి 6వ తేదీన 1:02 ప్రాంతంలో ఒక ఆలయం పక్కన కుక్క తిరుగుతున్నటువంటి విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో ఆ సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా ఇప్పుడు విచారణ చేస్తే ఈ కేసులో ఏదైనా పురోగతి సాధించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి క్రమంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ గనక కుక్క ఇచ్చినటువంటి చివరి క్లూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ కేసులో ఈ అదృశ్యమైనటువంటి కేసులో పురోగతి ఏమైనా సాధించేటువంటి అవకాశం ఉందేమో మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.